వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. తమిళనాడులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్తని తానే చంపించి ఎవరో వచ్చి వ్యక్తులు దొండగులు దాడి చేసినందుకు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే భర్తని చంపిన టైంలో తమతో పాటు తమ కుమార్తె కూడా ఉంది. ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమార్తె తనతో పాటు ఉంది. రీసెంట్ గా పోలీసులకి కొన్ని అనుమానాలు రావడం వల్ల కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాళ్ళు కొన్ని పొంతన లేని మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ చిన్నారిని కూడా పోలీసులు కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేశారు. చాలా విషయాలని కూడా ఆ చిన్నారి బయట పెట్టింది. పాపం చిన్న పాప 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి, ఏం తెలియదులే అనుకున్నారు. ఆ రోజు ఆ సిచ్యువేషన్ జరిగిన రోజు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనే విషయం మొత్తం క్లారిటీగా చెప్పింది పోలీసులు. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే అసలు ఏం జరిగిందనే పూర్తి విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన ఈ నెల 21వ తేదీన జరిగింది. తన పేరు భరత్. అతను ఒక వంట మాస్టర్. చెన్నై ఒక హోటల్లో అతను వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే తన వైఫ్ నందిని, తనకి 25 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూడా ఆడపిల్లలే. సో వీళ్ళిద్దరికీ కూడా 5 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. భరత్దేమో చెన్నై, అలాగే నందిని ఎవరైతే ఉన్నారో ఆమెది బెంగళూరు. 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. చెన్నైలో ఉంటున్నారు. ఇతను హోటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే సో భరత్ ఏంటంటే చెన్నై హోటల్లో చేస్తున్నాడు కాబట్టి ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. అలాగే ఈసారి కూడా భరత్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరిని చాలాసేపు వరకు కూడా ఆడించాడు. భార్యతో కూడా చాలా మంచిగా గడిపాడు. కానీ భార్య పన్నాగాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఆ భార్య ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ ఇంట్లో సరుకులు అంటారు, నిత్యావసర సరుకులు, అవి కొనుక్కోవడానికి భరత్ అలాగే వాళ్ళ చిన్న పాప నందిని ముగ్గురు కూడా ఒక బైక్ మీద టౌన్కి వెళ్తున్నారు. అంటే వీళ్ళది ఒక చిన్నపాటి గ్రామం, వేలూరు జిల్లా ఒడుకుత్తూరు కుప్పంపాళ్యం దగ్గర. అంటే ఒడుకుత్తూరు మండలం కుప్పంపాళ్యం అనే ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేసుకోవాలంటే కొంచెం టౌన్ లాంటి ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే వీళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో రోడ్డు మార్గ మధ్యలో కొన్ని కొబ్బరి మొక్కలు అంటారు, కొబ్బరి చెట్టుకు కాసే అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. కొంచెం స్లో చేశాడు. తర్వాత వాటిని దాటేందుకు ప్రయత్నించాడు. అదే టైంలో కొంచెం పడబోయాడు. అంతే, వెంటనే కాపు కాసిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తనపైన కత్తితో దాడి చేశాడు. దాని తర్వాత భార్యకి ఏం తెలియనట్టు నటించింది. పోలీసుకి ఎటువంటి పొంతనలు లేని సమాధానాలన్నీ కూడా ఇచ్చింది. అయితే పోలీసులు భార్యని అదుపులోకి తీసుకుని విచారించారు తమ శైలిలో. అయినా కూడా ఆమె ఏం సరిగ్గా చెప్పలేదు. తర్వాత కూతురిని కూడా అడిగారు. ఆమె దగ్గర నుంచి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. తమ భర్తని చంపించింది ఆమె, అది కూడా వరుసకు తమ్ముడయ్యే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని. ఆ చిన్న పాప ఏం చెప్పిందంటే, సంజయ్ మామ వచ్చాడు వెళ్ళిపోయాడు అంటూ కూడా ఆ చిన్నారి తల్లి చెప్పింది. తెలియదు కదా పాపకి మా నాన్నని అతను వచ్చి చంపేశాడన్న విషయం తప్పకుండా తెలియదు. కానీ ఎవరు వచ్చారో ఏంటి అనేది మాత్రం చెప్పగలిగింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి ఆ సంజయ్ని కూడా అదుపులోకి తీసుకుని మొత్తం కూడా పూర్తిగా విచారిస్తే వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం భరత్ని చంపేశారు. సంజయ్ అనే వ్యక్తి ఈ నందిని ఉండే ఇంటికి ఆపోజిట్లో ఉంటాడు. తనకు ఒక 21 సంవత్సరాలు ఉంటాయి. అంటే తనకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడు. ఆ మహిళ ఆ వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని ఆల్రెడీ భరత్ కూడా కొన్నిసార్లు దొరికేస్తుందంట. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, భరత్ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇటువంటి వేషాలు మంచివి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరించాడు. అయినా సరే ఆ మహిళ అతనితో చనువుగా ఉండటం, ఇతను లేని సమయం చూసి అతనితో గడపడం, ఇవన్నీ కూడా చేసింది. సో అంటే భరత్ ఒక రోజు ఇంకా గట్టిగా హెచ్చరించాడు. సో ఇది ఆమె మనసులో పెట్టుకుని కక్ష పెట్టుకుని ఇతనితో ఉంటే నా జీవితం ఇంతే అని చెప్పి ఇతన్ని చంపేస్తా కానీ నా జీవితం బాగోదని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తితో కలిసి ఇలా ఒక కుట్రపూరిత ప్లాన్ చేసి, అంటే ఎవరో దొండగులు వచ్చి చంపేశారు, ఎవరో దోపిడీ దొంగలు వచ్చి చంపేశారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరికి ఆ చిన్న పాప నిజం చెప్పడం వల్ల ఈ విషయం కాస్త బయటపడింది. లేదంటే మాత్రం ఇది ఆ దేవుడికే తెలియాలి. సో గైస్, దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? మీరేమంటారు? ఇలాంటి మహిళల్ని అసలు ఏం చేయాలి? ఎందుకంటే రోజు రోజుకి ఇలాంటి మహిళలు చాలా ఎక్కువైపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే చాలా భయం అనిపిస్తుంది. ఎక్కడ అన్నంలో విషం పెట్టి చంపేస్తారా, లేకపోతే ఏ నదిలో తోసేస్తారా, టైల్స్ కింద పాతేస్తారా అనే చాలా విపరీతమైన భయం ఉంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే వీళ్ళకి ఎటువంటి శిక్షలు అయితే కరెక్ట్ అంటారు?
అనే విషయం నా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.